అనంతరం 5% ఈవీఎంలను వీవీప్యాట్లను పరిశీలించాలి అన్న సుప్రీంకోర్టు నిబంధనల తీర్పు మేరకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని 12 ఈవీఎంల పరిశీలన కోసం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా కూడా పలువురు అభ్యర్థులు ఇలాంటి ఫిర్యాదులే చేశారు. ఈ మేరకు ఈ నెలాఖరులో ఈవీఎంలు వీవీప్యాట్లు పరిశీలన జరుగుతోందని సంబంధిత వ్యక్తులకు ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందింది. దీంతో బాలినేని ఫిర్యాదు చేసిన 12 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చుతారని కూడా చెబుతున్నారు. అయితే వాస్తవం అది కాదు. రీకౌంటింగ్ అనేది అసలు జరగదు. కాకపోతే అభ్యర్థులు ఫిర్యాదు చేసిన ఈవీఎంలను ఇంజనీర్ల సమక్షంలో పరిశీలిస్తారు. ఇందుకోసం సదరు ఈవీఎం యంత్రాన్ని బయటకు తీసి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులే సదరు ఈవీఎంలపై 1400 ఓట్లు దాకా వేయవచ్చు. ఓటు వేసినప్పుడు వీవీప్యాట్ స్లిప్పులు కూడా ముద్రితమవుతాయి. వీటిని లెక్కిస్తారు. ఈవీఎంలలోని ఓట్లు వీవీప్యాట్ల ఓట్లు సరిపోతే ఇక ఆ యంత్రంలో లోపం లేదని తేల్చుతారు. ఈ ప్రక్రియ తేలేది ఇంతే. వాస్తవంగా అభ్యర్థులు కోరుకుంటున్నది ఇది కాదు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్లను సరిపోల్చి చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన వీవీప్యాట్ స్లిప్పులను ట్యాంపరింగ్ చేయలేరని, దానివల్ల వాస్తవాలు బయటికి వస్తాయని భావిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం యంత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే దానికే పరిమితమై ఈవీఎంల పరిశీలనకు అనుమతిస్తోంది. అభ్యర్థులకు అనుమానాలు ఈవీఎంల మీద కాదు, అందులోని సాఫ్ట్వేర్ పైన, నియోజకవర్గాల వారీగా ఈవీఎంలలో నమోదు చేసే ప్రోగ్రాం మీద. ఎవరికి ఓటు వేసినా ఫలానా అభ్యర్థికి ఆ ఓటు నమోదయ్యేలా ఈవీఎంలలో ప్రోగ్రాం నమోదు చేయవచ్చు అన్నది అనుమానం. అనుమానాలను తొలగించాలి అంటే వీవీప్యాట్లను యథాతథంగా పరిశీలించాలి. ఇదే విషయాన్ని కోరుతూ ఒంగోలు కలెక్టర్ తమీంకు వైసీపీ నేత దామరాజు క్రాంతికుమార్ వినతిపత్రం సమర్పించారు. ఎలా స్పందిస్తారో చూడాలి మరి.